పబ్లిక్ పల్స్ ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా సార్. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ 3 నెలల పరిపాలన? పరిపాలన అయితే ఏమనిపించలేదండి. ప్రజెంట్ ఏమీ అమలు చేయలేదు. ప్రజెంట్ ఉత్తి బస్సు పెట్టాడు కానీ దానివల్ల ఉపయోగం లేదు జనాభాకి. కరెంట్ ఉంటుందా మీకు? కరెంటు ఉండలేదు సార్. మేము రైతులు నర్సరీ మేమైతే సరిగ్గా ఉండలే. కరెంటు ఎప్పుడు కట్టింగే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే నెంబర్ 1గా ఉంది కరెంటు. నెంబర్ 1గా ఉందండి. అసలు రైతు అన్నోడు రాజ్యం అప్పుడే బాగుంది. ఎన్ని గంటలు పోతుంది ఇప్పుడు కరెంట్? 4-5 గంటలు ఇస్తున్నాడండి మొత్తం మీద. అదే ఓవరాల్గా మాది కనీసం 7-8 గంటలు ఆడాల. 7-8 గంటలు ఆడపోతే మొక్కలు దెబ్బతింటాయండి, చచ్చిపోతాయి నీళ్ళు లేకపోతే. మామిడి మొక్కలు నర్సరీ అండి. నర్సరీ కరెంటు బిల్లులు అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా తీసేస్తామన్నారు, తీయట్లేదు కరెంటు బిల్లు. ఇంతకుముందు గవర్నమెంట్లో కరెంటు బిల్లు కట్టారా? లేదండి అసలు కట్టాము. ఇప్పుడు పక్కన ఆంధ్ర ఉంది, కడిమండి, ఇండియాకే టాప్ అండ్ టాప్ నర్సరీలు, అక్కడే కరెంటు బిల్లు లేదు. కూసుమంచి ఉంది, సంగారెడ్డి ఉంది, పెద్దాపూర్ ఉంది, అసమంటి కాడే కరెంటు బిల్లు లేదండి. ఓన్లీ ఒక అసరాపేట మండలం, దంపేట మండలమే కరెంటు బిల్లు నర్సరీలకి. మా రైతులం కాదు మేము. రాజకీయ నాయకులు అలా చేశారు మమ్మల్ని. ఏ నాయకులు ఇప్పుడు ఎప్పుడు నుండో 10 ఏళ్ళు బట్టి మొచ్చుకుంటున్నాం కరెంటు బిల్లు తీసేయండి ఉచిత గారు. నిన్న కూడా శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాం లెటర్, అయినా ఏది సంధించట్లేదు ఎవరో కూడా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సెగ్మెంట్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? అంటే టీఆర్ఎస్కి ఎక్కువ ఉందండి అవకాశం. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు కానీ ప్రజలు ఓట్లు వేస్తారా? వేస్తారండి, వేస్తారు. ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎందుకు వేసాం, కాంగ్రెస్కి ఎందుకు గెలిపించాము అని 2 నెలల్లోనే వచ్చేసింది టాక్. పరిపాలన వచ్చేసింది జనాభాలు. ఏదండి రైతు బంధు లేదు ఇంత మట్టికి. 2 లక్షలు రుణమాఫీ చేస్తానన్నాడు, అది లేదు, ఏదీ లేదు ఇంత మట్టికి. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉంటుందా ఇక్కడ? బీజేపీ కూడా ఉంటుందండి. క్లాస్ మొత్తం బీజేపీకి వేస్తారు ఓట్లు ఇక్కడ. ఎందుకని క్రాస్ ఓటింగ్ బీజేపీకి ఎందుకు పడుతుంది? అంటే మోడీ పరిపాలన బాగుందండి. నరేంద్ర మోడీ గారు చేసే పని చాలా బాగుంది వాళ్ళ పరిపాలన. ఆయన జై కిసాన్ అన్నాడు, సంవత్సరానికి 2 సార్లు వేస్తున్నాడు. ఆల్రెడీ వేసేసారు, మొన్న కూడా వేసేసారు మాకు డబ్బులు 22,000 రూపాయలు. స్టేట్ గవర్నమెంట్ ఎంత మట్టికి గతి లేదు. ఇప్పుడు అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా ఎంపీ క్యాండిడేట్ని గెలిపించుకుంటే బాగుంటుంది అని కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారు. వేస్తారా? వాళ్ళకి ప్రభావితం అవుతారా జనాలు? వస్తారండి, వేస్తారు, కంపల్సరీగా వేస్తారు బీజేపీకి ఓట్లు. ఉన్నారా ఎవరైనా నాయకులు? ఉన్నారండి, నాయకులు ఉన్నారు. వాస్తవంగా చాలా బాగుంది ఇక్కడ కూడా. బీజేపీ పుంజుకుంటుంది ఇప్పుడే మాకు బాగుంటుంది. మొన్న అంటే ఇందాక వచ్చేటప్పుడు కొన్ని బ్యానర్లు చూసి పబ్లిక్ని అడిగితే ఒక పర్సన్ చూపించాడు, వినోద్రావు అనే పేరు తెలుసు? వినోద్రావు గారు తెలుసండి. ఆయన మొన్న అయోధ్య కోసం ఇప్పుడు కూడా అయోధ్య వెళ్ళే వాళ్ళని పంపిస్తున్నారు ఇక్కడ నుండి. ఆయన ఉత్తినే తీసుకెళ్తున్నాడు జనాభాని. అంటే మొదటి నుంచి పొలిటికల్ పర్సన్ ఆయన కాదండి, మాకు ఈ బ్యారన్ కట్టిన కాడి మాకు ఈ అయోధ్య కాడి నుండి తెలుసు ఆయన. పర్వాలేదు, నెంబర్ 1 క్యాండిడేట్ అన్నారు, పర్వాలేదు ఆయన బీజేపీ. సార్ మీరేమంటారు, ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం? ఇక్కడ బీఆర్ఎస్కే ఉంటుందండి. అంటే కాంగ్రెస్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? వ్యతిరేకత వచ్చిందండి కాంగ్రెస్ 2 నెలలు ఉన్నాయి. వ్యతిరేకత? కరెంట్ లేదండి, రైతు బంధు లేదు, అది తిట్టమే కానీ నేను చేసేది కనపట్లేదు. బూతులు తిట్టడం సరిపోతుంది ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడు, ఇప్పుడు సీఎం అయ్యాక అలాగే మాట్లాడతాను కొంతమంది అంటున్నారు. నిజమేనా? నిజమేనండి, అది కరెక్టే. అది ముఖ్యమంత్రి హోదా లేదండి. అది ముందు ముఖ్యమంత్రి హోదా వచ్చాక ఆ మాట మాట్లాడకూడదు బూతు, కానీ అది లేదు. అసలు ప్రతిపక్షం ఎలా మాట్లాడి ఇప్పుడు అలాగే మాట్లాడు. చేసే నమ్మకం లేదండి అసలు ఎవరికి లేదు. ఇక్కడ ఈ సెగ్మెంట్ లో పరిస్థితి, పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈ సెగ్మెంట్లో అయితే బీజేపీకి గుంజుకోవచ్చండి, కానీ రాదు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరు కలిస్తే మటుగా వస్తుందండి, బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ కి ఛాన్స్ ఉందా మరి ఇక్కడ? తక్కువ అండి. రాహుల్ గాంధీ పోటీ చేస్తారన్నారు, ఏంటి పరిస్థితి? రాహుల్ గాంధీ గారు పోటీ చేసినా తక్కువే అండి, అంతా తక్కువేనా? దీంట్లో ఏమన్నదండి, వ్యతిరేకత వచ్చింది కదా ఇక్కడ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.